సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ టాపిక్ ఎందుకు వైరల్ అవుతుందో చెప్పలేం. అయితే గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ మాత్రం పుష్ప 2 మాత్రమే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వచ్చింది. పుష్ప 2 రికార్డ్స్ గురించి చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతా పుష్పమయం అనుకుంటున్న టైంలో మంచు ఫ్యామిలీ గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వచ్చాయి. అయితే ఈ గొడవలు చిలికి చిలికి గాలివానలాగా మారాయి. చివరికి మోహన్ బాబు సహనం కోల్పోయి మీడియా మీద దాడికి దిగాడు. మైక్ అందుకుని రిపోర్టర్ను చితకబాదాడు. బూతులతో రెచ్చిపోయాడు. మోహన్ బాబు ప్రస్తుతమైతే హాస్పిటల్లో ఉన్నారు. మనోజ్తో జరిగిన ఘర్షణలో మోహన్ బాబుకి గాయాలు అయ్యాయని తెలుస్తుంది. విష్ణు తన తండ్రిని కాంటినెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అసలు ఈ గాయాలు ఎలా అయ్యాయని, అంత సీరియస్ అయిందా అని జనాలు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మీడియా రిపోర్టర్కి సర్జరీ జరుగుతోంది. దీనికి మోహన్ బాబు బాధ్యత వహించాలని, అతని వెంటనే అరెస్ట్ చేయాలని మీడియా సంఘాలు ధర్నా చేస్తున్నాయి. ఈ మేరకు మోహన్ బాబు మీద కేసు కూడా పెట్టారు. సోషల్ మీడియాలో అంతా కూడా మంచు ఫ్యామిలీ వివాదాన్ని జరుగుతున్న పరిణామాల్ని వాడుకుంటుంది. చాలా మంది మోహన్ బాబుని సపోర్ట్ చేస్తూ మీడియాను తనడం తప్పేం కాదని అంటున్నారు. ఇక మోహన్ బాబు, మంచు మనోజ్లు ఈ గొడవలు వాడిన పదజాలాన్ని వాడుతూ మీమ్స్, ట్రోల్స్ క్రియేట్ చేస్తున్నారు. అలా మొత్తంగా సోషల్ మీడియా అంతా కూడా మంచువారే కనిపిస్తున్నారు. ఇక ఇంత హడావిడిలో పుష్ప 2 కనిపించడం లేదు. అసలే ఈ రోజుకి పుష్ప 2 టీం 1000 కోట్ల పోస్టర్ని రిలీజ్ చేస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు. 1000 కోట్ల పోస్టర్ని బన్నీ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ సోషల్ మీడియా అంతా కూడా మంచువారి గొడవతోనే నిండిపోయింది. దీంతో పుష్ప 2 1000 కోట్ల పోస్టర్ హంగామా సైడ్ అవుతుందా అని సినీ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.